హలో ఎవ్రీవన్, హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఎగ్జామ్ సీజన్, అందులోనూ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువగా టెన్షన్ ఉంటుంది కదమ్మా. బికాస్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మీ నుంచి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మీ నుంచి పేరెంట్స్కి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇంకా చుట్టుపక్కల జనాలకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో సర్వైవ్ అవ్వడానికి మీరు చాలా పెద్ద యుద్ధం చేస్తున్నారు. ఎస్, సో ఆ పోరాటంలో ఇప్పటికే చాలా దూరం వచ్చేసారు. ఆబ్వియస్లీ ఇంగ్లీష్, సాంస్క్రిట్ రాక్ చేసేసి ఉంటారు. మ్యాథ్స్ కూడా అన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే వచ్చాయి కాబట్టి అది కూడా చాలా బాగా రాసుంటారు. నౌ ఇట్స్ అవర్ టైమ్, ఫిజిక్స్. సో పాస్ట్ అంతా వదిలేసేయండి, ప్రజెంట్ గురించి మాత్రమే ఆలోచించండి. బికాస్ ప్రీవియస్ ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే అయితే డిప్రెషన్ అయినా వస్తుంది, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అయినా వస్తుంది, అంతే కదా. సో రెండింటినీ పక్కన పెట్టేసేయండి. కమింగ్ అప్ ఎగ్జామినేషన్స్ గురించి మాత్రమే ఆలోచించండి. అయ్యో అందులో మార్కులు పోయాయా, లేదా అది సూపర్గా రాసేసాను, ఈ ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేసేయండి. మీ ప్రయత్నం మీరు చేశారు కదా, రిజల్ట్ తర్వాత సంగతి. కరెక్షన్ అంతా జరగాలి, రిజల్ట్ రావాలి. సో వదిలేసేయండి. నౌ ఓన్లీ ఫోకస్ ఆన్ అవర్ ఫిజిక్స్ ప్రిపరేషన్. ఓకే, సో ఈరోజు క్లాస్ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్. ఈరోజు క్లాస్ ఎండింగ్ వరకు మీరు కనుక వెయిట్ చేయగలిగితే ఎండింగ్లో నేను స్ట్రాటజీ కూడా చెప్తాను. అంటే ఏ టైం నుంచి ఏ టైంకి ఫస్ట్ ఏ క్వశ్చన్స్ చదివితే బాగుంటుంది, దానిని ఎలా సిలబస్ ఎలా కవర్ చేయాలి, మీకున్న 1.5 డేలో సిలబస్ని ఎలా కవర్ చేసుకోవాలి, ఈ ప్లానింగ్ కూడా నేను మీకు చెప్తాను. సో స్టే ట్యూన్డ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ ఈ 2 రోజుల్లో నేను ఇచ్చే అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రిప్షన్ అనేది మస్ట్. ఓకే, సో నాకు కొంచెం థ్రోట్ ప్రాబ్లం ఉంది ఈరోజు, నా వాయిస్ ఏమైనా సరిగ్గా అర్థం కావట్లేదు అంటే ప్లీజ్ ట్రై టు అడ్జస్ట్. ఓకే, సో వెల్కమ్ టు టుడేస్ వెరీ ఎగ్జైటింగ్ సెషన్. వెల్కమ్ బ్యాక్ టు వేదాంతు తెలుగు ఛానల్ అండ్ దిస్ ఈజ్ ఫిజిక్స్ మాస్టర్ టీచర్ రమాదేవి. సో మీ కేఆర్డి మేడం ఈరోజు మీ ప్రిపరేషన్లో హెల్ప్ చేయడం కోసం వచ్చాను. సో ప్రిపరేషన్ ఫిజిక్స్ ఐపీఈ వచ్చేటప్పటికి డెడ్ ఈజీ అమ్మ, గుర్తుపెట్టుకోండి. ఫిజిక్స్ ఐపీఈ చాలా ఈజీ, వీ కెన్ ఈజీలీ ప్రెడిక్ట్ క్వశ్చన్స్. అలా అని మరి ఒక లెసన్ నుంచి ఒకటే క్వశ్చన్ చదువుకుని వెళ్తే ఎగ్జామ్ అవ్వదు కాబట్టి మనం మినిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రతి లెసన్ నుంచి మినిమం పాసిబుల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో నేను డిస్కస్ చేస్తాను. ఈరోజు క్లాస్లో అన్ని డామ్ షూర్ క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం నేను ఈరోజు క్లాస్లో ఇవ్వట్లేదు. బికాస్ ఆల్రెడీ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 8 మార్క్, 4 మార్క్, 2 మార్క్, అలాగే 8 మార్క్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు చెప్పేశాను. ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం ఆల్ ఫార్ములే ఇన్ 1 షాట్ కూడా చెప్పాను నేను, ఓన్లీ ఫర్ ఐపీఈ. ప్లీజ్ అది కూడా ఒకసారి చూసుకుని ఒక చోట ఒక పేపర్లో అట్లీస్ట్ ఆ ఫార్ములే అన్ని నోట్ చేసుకోండి. జస్ట్ 10 minutes ఎగ్జామ్కి వెళ్ళే ముందు పొద్దున్నే లేచి మీరు చూసుకున్నా చాలు. బికాజ్ కొంచెం ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ చేస్తే 4 మార్క్ క్వశ్చన్స్లో మనకి ఎక్స్పెరిమెంట్ జరిగే ఛాన్స్ ఉంది. బట్ డోంట్ వరీ, నేనున్నాను కదా, వై ఫియర్ వెన్ ఐఎమ్ హియర్. మీకు 60 out of 60 వస్తుంది గ్యారంటీ. బికాజ్ చెప్పాను కదా నా ట్రాక్ రికార్డ్, లాస్ట్ టైం ఆర్ బిఫోర్ లాస్ట్ టైం ఎప్పుడు కూడా మనము ఐపీఈ ప్రిపరేషన్లో ప్రతి 2 స్టూడెంట్స్కి ఒకళ్ళకి 60 గ్యారంటీగా వచ్చేసింది. సో ఈ ఇయర్ ఆ రికార్డ్ని బ్రేక్ చేసి అందరికీ 60 వచ్చేయాలి. దాట్ ఈస్ వాట్ ఐ విష్ టు గాడ్. అండ్ మీ హార్డ్ వర్క్ కూడా మీకు కంపల్సరీగా హెల్ప్ అవుతుంది. సో ఈరోజు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాము. చాలా టెన్షన్గా ఉందా క్లాస్? సో ఎలా ప్రిపేర్ అవుతాము ఏంటి అనేది, సో ఏం వరీ అవ్వద్దు. నేను క్లాస్ ఎండింగ్లో మీకు స్ట్రాటజీ కూడా చెప్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో మీ అందరికీ ఒకసారి వెయిటేజ్ చూసేద్దాము. మీ అందరికీ వెయిటేజ్ తెలుసు కదా, దేని నుంచి 4 మార్క్ వస్తాయి, దేని నుంచి 8 మార్క్ వస్తాయి అనేది ఆల్రెడీ మీకు తెలుసు. సో మనకి తెలిసింది ఏంటి అంటే వేవ్స్ నుంచి ఎక్కడుంది, ఇక్కడ ఉంది, వేవ్స్ నుంచి ఒక 8 మార్క్ వస్తుంది, అలాగే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక 8 మార్క్ వస్తుంది, అలాగే న్యూక్లియర్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో వీటిలో నుంచి అంటే టోటల్గా 3 8 మార్క్స్లోంచి మనం 2 రాస్తాం కదా. సో ఆ 2లో రాసుకోవడానికి యూజువల్గా మనకి వేవ్స్ లెసన్ నుంచి అయితే టోటల్ మీరు 6 క్వశ్చన్స్ చదవాల్సి వస్తుంది, అవునా కాదా? ఒకటి స్ట్రింగ్స్, క్లోజ్డ్ పైప్, ఓపెన్ పైప్, నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్, ఇవి కాకుండా బీట్స్. సో టోటల్గా 6 క్వశ్చన్స్ చదివితేనే
వేవ్స్ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ కరెంట్ ఎలక్ట్రిసిటీలోకి వచ్చేటప్పటికి టోటల్గా 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఒకటేంటి అంటే వీట్స్టోన్ బ్రిడ్జ్, కిర్చాఫ్స్ లా, రెండోది పొటెన్షియోమీటర్ కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్స్, ఇంకొకటి పొటెన్షియోమీటర్ ఫైండింగ్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో ఇవి కాకుండా నా సజెషన్ ఏంటి అంటే ఒక్క క్వశ్చన్ ఎక్స్ట్రా చూసుకోండి. అదేంటి అంటే రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్. ఇక్కడ ట్యాగ్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది, మీరు చూసుకోవాలి. సో ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఏంటి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈజీగా ఎలా చేయాలి, అన్నోన్ ప్రాబ్లం వచ్చినా కూడా ఎలా సాల్వ్ చేయొచ్చు. అన్నోన్ అయితే రావు, ఖచ్చితంగా మీ మెటీరియల్లో నుంచి మాత్రమే వస్తాయి. ఓకే, బిఫోర్ ప్రొసీడింగ్ టు దిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఈ క్లాస్ వినడానికి ముందు మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని కూర్చోండి. నేను చెప్పేదంతా షార్ట్ కట్లో నోట్ చేసుకోండి. లేదు ఐపీఈ మెటీరియల్ మీ దగ్గర ఏదైనా ఉంటే, చాలామంది అడుగుతున్నారు ఈ మెటీరియల్ ప్రిపేర్ అవ్వచ్చా, బుల్లెట్ బేబీ ప్రిపేర్ అవ్వచ్చా, ఏ మెటీరియల్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు. మీ కాలేజ్లో మీకు ఇచ్చిన ఐపీఈ మెటీరియల్ కానీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు కదా స్టడీ మెటీరియల్, అది ప్రిపేర్ అవ్వచ్చు. బుల్లెట్ బేబీ బుల్లెట్ వాట్ ఎవర్ బుల్లెట్ మెటీరియల్, స్టార్ క్యూ, ఇలా చాలా అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్లో. ఐపీఈకి ఏ మెటీరియల్ చదివినా ఆన్సర్లు ఒకలాగే ఉంటాయమ్మా, వేరు వేరు ఆన్సర్లు అయితే ప్రొవైడ్ చేయరు. సో ఐపీఈ మెటీరియల్ అన్నాక ఏది చదివినా ఒకటే కాబట్టి మీరు ఏ మెటీరియల్ అయినా ప్రిపేర్ అవ్వండి. కొంచెం డీటెయిల్డ్ ఆన్సర్ అయితే ఒక్కసారి నా 8 మార్క్ 4 మార్క్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, అది కూడా చూడండి. బికాస్ కీవర్డ్స్ ఏం రాయాలి, ఏ క్వశ్చన్కి డయాగ్రామ్ ఉంటుంది, ఇవి మాత్రం చూసుకోవాలి. కీవర్డ్స్ లేకపోతే మార్క్స్ పడవు. డయాగ్రామ్ ఉన్న క్వశ్చన్స్కి ఖచ్చితంగా 1 మార్క్ డయాగ్రామ్ అవార్డ్ చేస్తారు కాబట్టి ఒకసారి అవి చూసుకోండి చాలు. సో మెటీరియల్ అయినా పక్కన పెట్టుకోండి, లేదు అంటే తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది కదా, అవైనా ఎక్సర్సైజెస్ ఓపెన్ చేసి పెట్టుకోండి. నేను చెప్పే క్వశ్చన్స్ని గబగబా టిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి, లేదా షార్ట్ కట్లో రాసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు క్లాస్లో డీటెయిల్డ్ క్వశ్చన్ ఆన్సర్ అనాలిసిస్ అయితే ఉండదు. అయితే ఎవరికైనా డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలి అంటే రేపు నేను లైవ్లో వస్తాను, ప్రెడిక్టెడ్ పేపర్తో వస్తాను మీ దగ్గరికి. సో ప్రెడిక్టెడ్ పేపర్ చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు మ్యాథ్స్లో ప్రెడిక్టెడ్ పేపర్ చాలా బాగా వర్కౌట్ అయింది, వేదాంతు తెలుగు ఛానల్లో చెప్పింది. సో నన్ను కూడా నమ్మండి, ప్రెడిక్టెడ్ పేపర్లో ఏదైతే క్వశ్చన్స్ వచ్చాయో 70 to 80% యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ రేపు మీ ఎగ్జామ్లో వస్తాయి. సో రేపు లైవ్ క్లాస్లో మిమ్మల్ని కలుస్తాను విత్ ప్రెడిక్టెడ్ పేపర్. అండ్ ఈరోజు క్లాస్ విన్నాక మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే రేపటి లైవ్ క్లాస్లో మీరు నన్ను ఎగ్జామ్కి సంబంధించి ఏ డౌట్ అయినా అడగచ్చు, రాసి పెట్టుకోండి. లైవ్లో నన్ను డౌట్స్ అడగండి, ఆల్ డౌట్స్ విల్ బి క్లియర్డ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us ప్రొసీడ్. సో ఇది కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి. న్యూక్లియర్లో కూడా మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అంటే, సో ఈసారి న్యూక్లియర్లో అపార్ట్ ఫ్రమ్ న్యూక్లియర్ రియాక్టర్ మనకి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ యాడ్ అవుతుంది. అదేంటంటే రేడియో యాక్టివిటీ. లాస్ట్ టైం డిలీషన్లో ఉంది, ఈసారి యాడ్ అయింది కాబట్టి రేడియో యాక్టివిటీ అండ్ స్టెల్లార్ ఎనర్జీ, స్టార్ లోపల ఉండే ఎనర్జీ ఒకటి చదివాం కదా. సో టోటల్గా ఇందులో కూడా బైండింగ్ ఎనర్జీతో కలిపి 4 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. ఇక్కడ కూడా ట్యాగ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనం కంపారిజన్లో చూసుకుంటే 8 మార్క్స్ లెసన్స్లో ఏమేమి చదవాలి, ఏమేమి ఆప్షన్లో పెట్టుకోవచ్చు. సో లెట్ us టాక్ అబౌట్ 8 మార్క్ చాప్టర్స్. సో 8 మార్క్ చాప్టర్స్లో మనకు ఉన్నవి ఏమేమిటి, వేవ్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ అండ్ న్యూక్లియర్. సో వీటిలో నేను కంపల్సరీగా చదవాలి అని చెప్పే లెసన్స్ ఏంటి అంటే ఈ 2 ఈజీగా ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువగా ఉంటాయి. సో వేవ్స్ అనేది ఎవరైనా ఆప్షన్లో పెట్టుకోవచ్చు, ఇట్ కెన్ బి ఆప్షనల్. బట్ ఈ 2 మాత్రం కంపల్సరీగా చదివేసేయండి, బాగుంటుంది, ఈజీగానే ఉంటాయి. కరెంట్ ఎలక్ట్రిసిటీలో తెలుసు కదమ్మా ఏమేమి క్వశ్చన్స్ చదవాలి అనేది. సో వీట్స్టోన్ బ్రిడ్జ్, కిర్చాఫ్స్ లా చదువుతారు. పొటెన్షియోమీటర్కి సంబంధించి 2 క్వశ్చన్స్ చదువుతారు. రెసిస్టర్, సిరీస్, ప్యారలల్ ఒక్కసారి చూసుకోండి అంతే. దెన్ న్యూక్లియర్కి వచ్చేటప్పటికి మాత్రం ఫస్ట్ థింగ్ న్యూక్లియర్ రియాక్టర్ బట్టి కొట్టేసేయండి, పిడేసేసేయండి. ఆ తర్వాత రేడియో యాక్టివిటీ డెరివేషన్ ఉంటుంది కదా, రేడియో యాక్టివిటీ డెఫినేషన్, లా ఆఫ్ రేడియో యాక్టివిటీ డెఫినేషన్ రాసి డెరివేషన్ ఉంటుంది, కంపల్సరీగా చూసుకోండి. ఈ 2 క్వశ్చన్స్లో ఒకటి గ్యారంటీ, న్యూక్లియర్ రియాక్టర్ కానీ రేడియో యాక్టివిటీ క్వశ్చన్ కానీ ఈ రెండిట్లో ఒకటి కంపల్సరీ కాబట్టి ఈ 2 చూసుకోండి. వేవ్స్ ఆప్షనల్ పెట్టుకోండి, లేదు ఎవరైనా చదవగలను అనుకుంటే స్ట్రింగ్స్ క్వశ్చన్ చదవాలి,
క్లోజ్డ్ పైప్ చదవాలి, ఓపెన్ పైప్ చదవాలి, డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ ఇవన్నీ చదవాలి. టీఎస్లో అయితే బీట్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో ఇది మనం పెట్టుకునే ఆప్షన్స్. నెక్స్ట్ ఒకసారి 4 మార్క్ క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. 2 మార్క్స్ లాస్ట్లో వెళ్దాం, బికాస్ 2 మార్క్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. పర్లేదు, దాంట్లో కూడా నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ 4 మార్క్ చూసేద్దాం. ఫస్ట్ 4 మార్క్ క్వశ్చన్స్లో మనకి యూజువల్గా ఒకసారి 4 మార్క్ క్వశ్చన్స్ కూడా చెప్తాను చూడండి. నెక్స్ట్ 4 మార్క్స్కి వెళ్ళిపోదాం. 4 మార్క్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి అంటే 11th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? 11, 12. 11th క్వశ్చన్ ఎప్పుడు కూడా రే ఆప్టిక్స్ నుంచి వస్తుంది. 11th క్వశ్చన్ ఎప్పుడు రే ఆప్టిక్స్ నుంచి వస్తుంది. 12th క్వశ్చన్ వేవ్ ఆప్టిక్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ నుంచి వస్తుంది. 14th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. దెన్ 15th క్వశ్చన్ వచ్చేటప్పటికి మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. 16th క్వశ్చన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి. 17th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆటమ్స్. అండ్ 18th క్వశ్చన్ ఈజ్ ఫ్రమ్ సెమీ కండక్టర్ డివైసెస్. ఇది ఆర్డర్. ఇప్పుడు వీటిలో ఈజీ ఏంటి, టఫ్ ఏంటి, వేటిని ఆప్షనల్గా పెట్టుకోవచ్చు, వేటిని కంపల్సరీగా చదవాలి. సెమీ కండక్టర్ డివైజెస్ అనేది కంపల్సరీగా చదవాల్సిన లెసన్ ఫర్ 4 మార్క్స్. అస్సలు వదిలిపెట్టద్దు. సో సెమీ కండక్టర్స్లో నుంచి ఏమేమి చదవాలి ఇవన్నీ నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఆటమ్స్ అనేది అస్సలు వదిలిపెట్టకుండా చదవాల్సిన చాప్టర్, బికాజ్ ఆటమ్స్లోంచి వచ్చేవే 2 క్వశ్చన్స్. అవి కూడా మీరు కెమిస్ట్రీ కోసం ప్రిపేర్ అయిపోయి ఉంటారు, 10th నుంచి చదువుతూనే ఉంటారు. సో ఆటమ్స్ అనేది ఏమాత్రం వదిలిపెట్టద్దు. ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి అంటే కేవలం 15, 16లో మాత్రమే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా ఆప్షన్ పెట్టుకోవాలి అనుకుంటే 15, 16 పెట్టుకోండి. బట్ రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే, బికాస్ చెప్తాను చూడండి, రే ఆప్టిక్స్ అనేది అస్సలు వదిలిపెట్టకుండా చదవండి. వేవ్ ఆప్టిక్స్ కూడా వదిలిపెట్టకుండా చదవండి. బికాస్ రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ నుంచి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఇక్కడ నుంచి డెరివేషన్స్ వస్తాయి. సో మీరు కనుక డెరివేషన్ని బాగా గట్టిగా పిడేసేసి చదివేస్తే, యు ఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. దెన్ ఈసీఎఫ్, ఈపీసీ చదివేస్తే గనక ఈ 2 మీరు ఆప్షన్లో పెట్టుకోవచ్చు. లేదు, ఎక్కడైనా కొంచెం అటు ఇటుగా డెరివేషన్ మధ్యలో గుర్తు రాలేదా, పోయిందా, లేదా నీ సీటు ఎగ్జామ్లో ఫ్రంట్ బెంచ్లో పడింది, డెరివేషన్ గుర్తు రావట్లేదు, అలాంటప్పుడు కొంచెం కష్టమవుతుంది, 60 మార్క్ పోగొట్టుకునే ఛాన్స్ వస్తుంది. కాబట్టి నేను చెప్పే సలహా ఏంటి అంటే, ఈరోజు నేను చెప్పే క్లాస్లో ఈ 2 నుంచి కూడా టఫెస్ట్ నుంచి ఈజియెస్ట్ గెస్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేస్తాను. ఎక్కువ ఏముండవు, మహా అయితే 4 or 5 ఉంటాయి. సో ఎంసీఎం నుంచి 4 or 5 చెప్తాను, ఈఎంఐ నుంచి ఒక 3 or 4 చెప్తాను. ఓకే, ఎస్పెషల్లీ తెలంగాణ, ఏపీ వాళ్ళకు కూడా ఈ మధ్యన 15, 16 క్వశ్చన్స్లో మనకి ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ మనం ఏమేం క్వశ్చన్స్ చెప్తాను నేను ఇప్పుడంటే రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్, ఈసీఎఫ్, ఈపీసీ, ఆటమ్స్, ఎస్సీడి. వీటిలో నుంచి ఫస్ట్ నేను ఇప్పుడు క్వశ్చన్స్ చెప్తాను. అవన్నీ టకటకా నోట్ చేసేసుకోండి. మీ దగ్గర పెన్ అండ్ పేపర్ ఉందా, షార్ట్కట్లో నోట్ చేసుకోండి. లేదు, స్టడీ మెటీరియల్ ఉందా, స్టడీ మెటీరియల్లో నేను చెప్పే క్వశ్చన్స్ని టిక్ పెట్టుకోండి. అలాగే వాటికి 5 స్టార్ రేటింగ్గా, 3 స్టార్ రేటింగ్గా కూడా చెప్తాను. కాబట్టి చకచక గబగబా అవన్నీ కూడా నోట్ చేసేసుకోండి. సో లెట్ us స్టార్ట్ విత్ రే ఆప్టిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రే ఆప్టిక్స్లో నుంచి మనకి 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది, అలాగే 4 మార్క్ క్వశ్చన్ కూడా వస్తుంది. 4 మార్క్ చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా గెస్ చేసేయచ్చు. కాబట్టి ప్లీజ్ స్టార్ట్ నోటింగ్ డౌన్. Define focal length of a concave mirror. Prove that the radius of curvature of concave mirror is double the focal length. 3 star rated question. Next, define critical angle. Explain total internal reflection using a neat diagram. రే ఆప్టిక్స్లో ప్రతి క్వశ్చన్కి డయాగ్రామ్ ఉంటుంది. డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. కాబట్టి డయాగ్రామ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటికీ డయాగ్రామ్స్ మీ మెటీరియల్లో లేకపోతే
తెలుగు అకాడమీ బుక్ ఓపెన్ చేసి దాని నుంచి అయినా మీరు ప్రాక్టీస్ చేయండి. తెలుగు అకాడమీ బుక్లో నుంచి డయాగ్రామ్ వేస్తే మార్క్స్ గ్యారంటీగా పడిపోతాయి, వేరే ఏం ఉండదు. సో యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయండి. సో క్రిటికల్ యాంగిల్ క్వశ్చన్ వచ్చేసి 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ మిరాజ్. మిరాజ్కి కూడా డయాగ్రామ్ గీయాలి, డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. ఓకే, సో మిరాజ్ డయాగ్రామ్ ఎవరికైనా రాకపోతే రేపు లైవ్లో అడగండి, నేను గీస్తాను. లేదు అంటే తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో అవైలబిలిటీలో ఉంటుంది. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో, డయాగ్రామ్ ఉంటుంది. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. వై డస్ ద సెట్టింగ్ సన్ అపియర్స్ రెడ్, డయాగ్రామ్ ఉంటుంది, కంపల్సరీగా డయాగ్రామ్ డ్రా చేయాలి. అండ్ 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. నాకెందుకో ఈసారి వై సెట్టింగ్ సన్ అపియర్స్ రెడ్, రేపు మీ ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది ఈ క్వశ్చన్. సో నోట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్, విత్ అ లేబుల్డ్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ సింపుల్ మైక్రోస్కోప్. 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. అర్థమైందా లేదా, ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చేసాయా లేదా? సో ఇవి మనకి వచ్చే 4 మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ రే ఆప్టిక్స్. ఇవి దాటి వెళ్ళే ప్రసక్తే లేదు. సో రే ఆప్టిక్స్ టిక్ డాట్. ఓకే, సో వేవ్ ఆప్టిక్స్కి మూవ్ అయిపోదాం. వేవ్ ఆప్టిక్స్లో 4 మార్క్ క్వశ్చన్స్ చాలా సింపుల్గా గెస్ చేయొచ్చు. డస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ హోల్డ్ ఫర్ ఇంటర్ఫియరెన్స్ డిఫ్రాక్షన్ ఫినామినా. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. దీనికి డయాగ్రామ్ ఉంటుంది, గ్రాఫ్ గీయాలి. ఇంటర్ఫియరెన్స్కి గ్రాఫ్ గీయండి, అలాగే డిఫ్రాక్షన్కి గ్రాఫ్ గీయండి. చక్కగా టేబుల్ లాగా రాయండి. ఒక సైడ్ ఇంటర్ఫియరెన్స్ అని హెడ్డింగ్ పెట్టి పాయింట్స్ రాసేయండి, ఇంకొక సైడ్ డిఫ్రాక్షన్ హెడ్డింగ్ పెట్టి పాయింట్స్ రాసేయండి. 4 మార్క్ క్వశ్చన్ కాబట్టి మినిమం 4 పాయింట్స్ రాయండి, లేదా 3 పాయింట్స్ రాసి ఇంటర్ఫియరెన్స్ గ్రాఫ్, డిఫ్రాక్షన్ గ్రాఫ్ ఇవి గీసేయండి. 4 పాయింట్స్ అయిపోతాయి. నెక్స్ట్, హౌ డు యూ డిటర్మిన్ ద రిజాల్వింగ్ పవర్ ఆఫ్ యువర్ ఐ. రేపు ఈ క్వశ్చన్ మీ పేపర్లో కనిపించి తీరుతుంది, చూసుకోండి. హైలీ రేటెడ్ 5 స్టార్ క్వశ్చన్. నెక్స్ట్, what is polarization of light? Explain Brewster's law. 3 star rated question. Derive the expression for the intensity at a point where interference of light occurs. Arrive at a condition for maximum and zero intensity. 3 star rated question. టీఎస్ వాళ్ళకి మాత్రం ఇప్పుడు నేను చెప్పిన డెరివేషన్ ఉన్న క్వశ్చన్ ఉంది కదా, ఇది 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. సో నేను ఎక్కడికక్కడ టీఎస్ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి సెపరేట్గా చెప్పేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవచ్చు. బిగినింగ్లోనే చెప్పాల్సింది అనుకుంటే ఈ క్లాస్ టీఎస్ వాళ్ళక, ఏపీ వాళ్ళక ఇద్దరికి కలిపే ఉంటుంది. బికాజ్ వెయిటేజ్ అనేది సేమ్. అక్కడక్కడ క్వశ్చన్స్ వెయిటేజ్ ఏమైనా మారితే నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను కాబట్టి టీఎస్, ఏపీ వాళ్ళు చూసుకోండి. సో వేవ్ ఆప్టిక్స్ చెక్ డాట్ డాట్. నెక్స్ట్, మూవింగ్ ఆన్ టు ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో కన్ఫ్యూజన్ లేకుండా కొద్దిగా డయాగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో డెరివేషన్స్, కన్ఫ్యూజన్ లేకుండా డెరివేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ డెరివేషన్, derive equation for couple acting on electric dipole in a uniform electric field. 5 star rated question. Derive an expression for intensity of electric field at a point on the axial line of the electric dipole. 5 star rated question. Derive an expression for intensity of electric field at a point on the equatorial plane of the dipole. 5 star rated question. Define intensity of electric field at a point. Derive an expression for intensity due to a point charge. ఇది 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. సో ఇవి టోటల్గా ఎన్ని డెరివేషన్స్ వచ్చాయి? ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అండ్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో నుంచి టోటల్గా 4 క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈజీగా ఉందా లేదా? సో అన్ని లెసన్లో నుంచి అన్నీ చదవట్లేదు, మనం చాలా సెలెక్టెడ్గా చదువుతున్నాం కాబట్టి ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో నుంచి ఇప్పుడు నేను టోటల్గా ఎన్ని చెప్పాను మీకు? 4 క్వశ్చన్స్ చదువుకోమని చెప్పాను. అయితే వన్ ఆఫ్ ది గవర్నమెంట్ 2018 అనుకుంటా, గవర్నమెంట్ ప్రీ ఫైనల్లో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో నుంచి ఒక కొత్త క్వశ్చన్ వచ్చింది. అదేంటి అంటే ప్రాబ్లం ఇచ్చారు, బట్ వెరీ సింపుల్ ప్రాబ్లం. కులూమ్స్ లా సబ్స్టిట్యూషన్. 2 చార్జెస్ ఇచ్చారు, వాటి మధ్యలో డిస్టెన్స్ ఇచ్చారు, ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫార్ములా F is equal to 1/4πε0 Q1 Q2 by R square. Q1 Q2 2 చార్జెస్ ఉన్నాయి,
డిస్టెన్స్ ఉంది, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడమే. కాకపోతే ఆ డిస్టెన్స్ సెంటీమీటర్స్లో గనక ఉంటే ఖచ్చితంగా మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. 1/4πε0 వాల్యూ తెలుసు కదా, 9 × 10⁹. దాని యూనిట్ సంగతి ఇప్పుడు అవసరం లేదు, మర్చిపోండి. 1/4πε0 వాల్యూ ఎంత, 9 × 10⁹. అది జస్ట్ ఇక్కడ రాసేయండి. Q1 Q2 రెండు ఛార్జీల వాల్యూస్ ఇస్తారు. R అనేది ఏంటి, వాటి మధ్యలో డిస్టెన్స్ ఖచ్చితంగా మీటర్స్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అంతే, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అయిపోయింది. సో డాట్ 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 ఎస్ ఓవర్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. దీంట్లో కూడా డెరివేషన్స్ ఉంటాయి. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదివి దానికి సంబంధించిన డెరివేషన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. డెరివేషన్స్ మళ్ళీ చెప్తున్నానమ్మా, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్ కెపాసిటెన్స్లో చాలా సిమిలర్గా ఉంటాయి. క్వశ్చన్ చదివితే కొంచెం సిమిలర్గా ఉన్నట్లు అనిపిస్తుంది, బట్ కొంచెం డిఫరెంట్. కాబట్టి డెరివేషన్ పెన్ పెట్టి చూడకుండా ప్రాక్టీస్ చెయ్యండి. చూసి చదవద్దు, చూసి ప్రాక్టీస్ చేయొద్దు, చూసి చదవద్దు. అలాగే మామూలుగా బుక్ ఇలా పట్టుకుని కొంతమంది ఇలా చూస్తూ ఉంటారనమాట బుక్ కేసి. ఇంట్లో ఇంకా వెనకాల నుంచి మమ్మీ పిలుస్తూ ఉంటుంది, ఎరా సౌండ్ ఏం రావట్లేదు, కామ్గా ఉన్నావేంట్రా అంటే, చూసుకుంటున్నానమ్మా, డెరివేషన్ చూసుకుంటున్నాను. కానీ ఏం జరుగుతుందో, ఒరిజినల్గా ఏం జరుగుతుంది చెప్పండి, మనం చూసుకుంటా ఉంటాము. ఈలోగా ఎక్కడో మైండ్లో సాంగ్ స్టార్ట్ అవుతుంది. పుదుసా ఒక వెక్కం పొడిక్కిది అంతే. ఇది స్టార్ట్ అవుతుందా లేదా? ట్రెండింగ్ సాంగ్ కదా, ఏదో ఏ రీల్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కడు మొదలు పెట్టేస్తున్నాడు అనమాట. సో ఇవన్నీ మైండ్లోకి రాకూడదు, మనం డీవియేట్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా పెన్ పెట్టి పేపర్ మీద చూడకుండా ప్రాక్టీస్ చెయ్యండి. చూడకుండా మొత్తం డెరివేషన్ రాసుకుంటూ వెళ్ళిపోండి. మధ్యలో స్టక్ అయిందా, మీకు రాలేదు, మళ్ళా ప్రాక్టీస్ చెయ్యాలి. మళ్ళీ చెప్తున్నాను, బోర్ కొడుతుంది అనుకోకండి, రిపీటెడ్గా చెప్తున్నాను. డెరివేషన్ పెన్ పెట్టి చూడకుండా పైనుంచి కింద దాకా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రాసేసారా, మీకు వచ్చింది. లేదు, డెరివేషన్ చూసుకున్నారా, ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో మీకు గుర్తొచ్చేది మాత్రం మాలటంటం మంజరటంటం అంతే. ఓకే, సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో మార్క్ చేసుకోండి. డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు ఏ పాయింట్ ఛార్జ్. 3 స్టార్ రేటెడ్ క్వశ్చన్. Derive an expression for potential energy of an electric dipole placed in an electric field. 5 star rated question. Derive an expression for capacitance of parallel plate capacitor. 5 star rated question. Explain behavior of dielectric in external field. 5 star rated question. Derive formula for equivalent capacitance in series combination, in parallel combination. 5 star rated question. నాకెందుకో ఈసారి నా 6th సెన్స్ 7th సెన్స్ ఏం చెప్తుంది అంటే, డైఎలక్ట్రిక్ క్వశ్చన్ ఎందుకో పేపర్లో కనిపిస్తుందేమో అని అనిపిస్తోంది. బట్ ఎస్, 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్స్ అన్నీ చదివేసేయండి. సో దీంట్లో నుంచి టోటల్గా మీకు 1 2 3 డెరివేషన్స్ చెప్తున్నాను. 1 2 3 4 డెరివేషన్స్ వచ్చాయి మీకు. ఒకటి థియరీ క్వశ్చన్. ఈ డైఎలక్ట్రిక్ క్వశ్చన్ అనేది థియరీ క్వశ్చన్. డయాగ్రామ్ గీస్తే ఇంకా చాలా నీట్గా ఉంటుంది. డైఎలక్ట్రిక్ క్వశ్చన్కి డయాగ్రామ్ గీయండి, గుర్తుపెట్టుకోండి. సో అయిపోయిందా, డాట్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ కూడా అయిపోయింది. అయితే ఈ రెండిటికి వెళ్ళడానికి ముందు డైరెక్ట్గా ఆటమ్స్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఆటమ్స్లో నుంచి మనం చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4 మార్క్స్ ఓపెన్ చెయ్యగానే నా సలహా ఏంటి అంటే, అటెంప్ట్ క్వశ్చన్ నెంబర్ 17 and 18 మీరు ఖచ్చితంగా రాయగలుగుతారు. 4 మార్క్స్ హెడ్డింగ్ పెట్టి, సెక్షన్ 2 4 మార్క్స్ హెడ్డింగ్ పెడతారు కదా, డైరెక్ట్గా ఏ క్వశ్చన్కి వెళ్తారు, 17 18. సో 17 ఆటమ్స్లోకి వెళ్ళేటప్పటికి మనకి ఆటమ్స్లో బోర్స్ క్వశ్చన్ ఉంటుంది ఒకటి. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్, హైలీ రేటెడ్ 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ సిరీస్. ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి, ఇంకా వేరే ఏది రాదు. కాబట్టి ఖచ్చితంగా చదివేసేయండి. ఈ 2 క్వశ్చన్స్లో ఒకటి గ్యారంటీ. నా సలహా ఏంటి అంటే, ఒకసారి
గివ్ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ థామ్సన్స్ మోడల్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్. మీకు తెలుసు కదా థామ్సన్ మోడల్ ఎలా ఉంటుంది, దాని లిమిటేషన్స్ కెమిస్ట్రీలో ఆల్రెడీ చదివేసి ఉంటారు. కెమిస్ట్రీలో చదివిన క్వశ్చన్ ఫిజిక్స్లో రాయొచ్చా? రాయొచ్చు. ఆ బోర్ అంకుల్, ఈ బోర్ అంకుల్ ఇద్దరు ఒకటే. ఆ థామ్సన్ అంకుల్, ఈ థామ్సన్ అంకుల్ కూడా ఒకటే కాబట్టి ఇద్దరు చెప్పింది ఒకటే అవుతుంది. సో మీరు ఏది రాసినా కరెక్ట్ అయిపోతుంది. సో అంతే, ఆటమ్స్ డాట్ ఫినిష్డ్. అంతే, ఆటమ్స్లో బోర్ కానీ స్పెక్ట్రల్ లైన్స్ కానీ ఇవే వస్తాయి. బాగా చదివేసేయండి అంతే. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు సెమీ కండక్టర్ డివైసెస్. సెమీ కండక్టర్ డివైసెస్లో ఫస్ట్ చదవాల్సింది ఏంటి అంటే హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. హైలీ రేటెడ్ క్వశ్చన్స్. ఓకే, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ హైలీ రేటెడ్ క్వశ్చన్స్ కాబట్టి బాగా పిడేసేయండి. ఓకే, సో అవి హైలీ రేటెడ్ క్వశ్చన్స్. అది కాకుండా జీనా డయోడ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది మనకి. ఎస్, వాట్ ఈస్ అ జీనా డయోడ్? ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. డయాగ్రామ్ ఉంటుంది, సర్క్యూట్ డయాగ్రామ్, సింబల్ రెండు డ్రా చేయాలి. సో జీనా డయోడ్ ఈసారి ఎందుకో వచ్చేస్తుంది అనిపిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 18లో జీనా డయోడ్ కనిపించే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి ఈసారి. సో హైలీ రేటెడ్ 5 స్టార్ క్వశ్చన్. నెక్స్ట్, డిఫైన్ NAND and NOR gates, give their truth tables. 5 star rated question. Explain operation of NOT gate and give its truth table. చాలా సింపుల్, అసలు ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఇంకొకటి ఉండదు. ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. సో ఇవి చదవండి చాలు. సెమీ కండక్టర్ డివైసెస్ అయిపోయింది. డాట్. సో ఎన్ని డాట్లు పెట్టాము? 1 2 3 4 5 6. యాక్చువల్గా ఈ లెసన్స్ బాగా పక్కాగా థరోగా మీరు ప్రిపేర్ అయిపోతే చాలు, అయిపోయింది. 4 మార్క్ ప్రిపరేషన్ అయిపోయింది. బట్ ఎవరైనా ఈ రెండు కూడా నేను చదువుతాను, ఇవి కొంచెం నాకు ఏమైనా డౌట్ఫుల్గా ఉంది, డెరివేషన్స్ ఏమైనా పొరపాటున గుర్తు రాకపోతే, సగంలో ఆగిపోతే, ఇక్కడ నేను ఒక చీట్ కోడ్ చెప్తాను. మీరు చీట్ కోడ్స్ ఆల్రెడీ వినే ఉంటారు. ఎవరైనా నా చీట్ కోడ్స్ లెసన్ ఆర్ క్లాస్ వీడియో వినకపోతే ఒక్కసారి చీట్ కోడ్స్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ IPE అనే ఒక చిన్న వీడియో చేశాను. 10 minutes మాత్రమే ఉంటుంది. జస్ట్ పడుకునే ముందు ఒక్కసారి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. నిజంగా 60 మార్క్స్ రావడానికి ఈ చీట్ కోడ్స్ అప్లై అవుతాయి. బికాజ్ నేను కూడా స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళాను కాబట్టి అక్కడ జరిగేదాన్ని బట్టియే మీకు ఈ చీట్ కోడ్స్ అన్ని చెప్పాను. సో డెరివేషన్ యూజువల్గా నీట్గా బాగా మంచిగా స్టార్ట్ చేయండి. మధ్యలో 2 స్టెప్స్ గుర్తు రావట్లేదు, పర్లేదు, ఆ 2 స్టెప్స్ వదిలేసేయండి. అంతేగాని ఏదో ఒక తప్పు మాత్రం రాసేయకండి. ఆ 2 స్టెప్స్ వదిలేసి డైరెక్ట్గా ఫైనల్ ఆన్సర్కి స్కిప్ అయిపోండి. ఫైనల్ ఆన్సర్, ఫైనల్ రిజల్ట్ రాయడం మాత్రం కంపల్సరీ. యూజువల్గా మీకు వచ్చిన ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో డెరివేషన్లో దానికి ఒక బాక్స్ పెట్టుకోండి, హైలైట్ చేయండి, సూపర్గా ఉంటుంది. సో డెరివేషన్, ప్రతి డెరివేషన్కి ఒక డయాగ్రామ్ కూడా ఉంటుంది. సో డయాగ్రామ్ చివరిలో ఎక్కడో డ్రా చేయొద్దు, అది ఎక్కడ నెసెసరీయో అక్కడే డ్రా చేయండి. సో ఒక్కసారి చీట్ కోడ్స్, ఇలాంటివి చాలా చెప్పాను చీట్ కోడ్స్. సో చీట్ కోడ్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ IPE ఎగ్జామినేషన్, దాని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మర్చిపోకుండా ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందైనా ఒక్కసారి చూడండి. 10 minutes మాత్రమే ఉంటుంది, టైం వేస్ట్ అవ్వదు. బట్ ఇట్ వుడ్ డూ అ గ్రేట్ హెల్ప్ టు యూ ఆల్. ఓకే, సో 4 మార్క్ క్వశ్చన్స్లో ఇవన్నీ చదివేసిన తర్వాత ఒకవేళ నేను డెరివేషన్స్ చేయలేకపోతున్నాను అంటే ఏం పర్లేదు, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద కూడా డిపెండ్ అవ్వచ్చు. ఓకే, స్టార్టింగ్ విత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను, బికాజ్ అది చిన్న లెసన్, ఈజీగా ఉంటుంది. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో టోటల్గా 4 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఆ 4 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా 5 స్టార్ రేటెడ్. స్టార్టింగ్ ఫ్రమ్ obtain an expression for EMF induced across a conductor which is moved in uniform magnetic field. 5 star rated question. డయాగ్రామ్ ఉంటుంది, డెరివేషన్. వాట్ ఆర్ ఎడ్డీ కరెంట్స్? డిస్క్రైబ్ ద వేస్ ఇన్ విచ్ ఎడ్డీ కరెంట్స్ ఆర్ యూజ్డ్. ఈసారి ఎందుకో నాకు EMIలో నుంచి ఎస్ ఎడ్డీ కరెంట్స్ క్వశ్చన్ కనిపించబోతోంది పేపర్లో అని నాకు బాగా గట్టి కొట్టొస్తుంది ఇక్కడ. సో ఎడ్డీ కరెంట్స్ క్వశ్చన్ 4 యూజెస్ ఎగ్జాంపుల్స్తో రాసేయండి. చాలా ఈజీ క్వశ్చన్, థియరీ క్వశ్చన్. 4 points రాయడం కంపల్సరీ, 4 యూజెస్ కంపల్సరీగా రాయాలి. ఎడ్డీ కరెంట్ డెఫినేషన్ రాస్తారు, తర్వాత 4 యూజెస్ రాయండి. 4 మార్క్స్ అలా వచ్చి పడిపోతాయి మీకు.
చాలా సింపుల్ క్వశ్చన్. 5 స్టార్ హైలీ రేటెడ్, నా 6th సెన్స్ కొట్టేస్తుంది, ఈసారి వస్తుందేమో అని బాగా ప్రిపేర్ అవ్వండి. obtain an expression for mutual inductance of 2 long coaxial solenoids. ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. డయాగ్రామ్ డ్రా చేయాలి. obtain an expression for magnetic energy stored in a solenoid in terms of magnetic field area and length of solenoid. ఇది కూడా 5 స్టార్ రేటెడ్ క్వశ్చనే. ఓకే, కానీ ఈఎంఐలో ప్రాబ్లమ్స్ ఇస్తారు కాబట్టి, అంటే మీకు ఏదైనా పేపర్ టఫ్ చేయాలి అంటే చెప్పాను కదా 15-16 క్వశ్చన్స్లో మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయని. సో ఒక్కసారి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చూసేద్దాం. సో ఇప్పుడు నేను ఈఎంఐలో నుంచి ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి అనేది చెప్తున్నాను. అవి కూడా ఎక్కడో బయట నుంచి రావు, మీ మెటీరియల్లోనే ఉంటాయి లేదా తెలుగు అకాడమీ బుక్లో ఉంటాయి. సో నేను ఓరల్గా క్వశ్చన్ చదువుతాను, సొల్యూషన్ ఇక్కడ చెప్తాను కాబట్టి నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, లెట్ మీ వన్స్ గో త్రూ ఇట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. Current in a circuit falls from 5.0 amperes to 0.0 amperes in 0.1 second. If an average EMF of 200 volts induced, give an estimate of the self inductance of the circuit. మీరు రీప్లే చేసుకోవచ్చు లేదా పాజ్ చేసుకుని కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. నేను ఓరల్గా క్లియర్గానే చదివాను కదా. సో దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్లో చేంజ్, టైమ్ ఇచ్చారు, మనకి ఈఎంఎఫ్ కూడా ఇచ్చారు. సో ఈఎంఎఫ్, సెల్ఫ్ ఇండక్టెన్స్, కరెంట్, వీటన్నిటిని కలుపుతూ ఉన్న రిలేషన్ ఏంటి అంటే E = -L × di/dt. అంతే, E = -L × di/dt. అయితే ఇందులో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే కావాలి. సో అవన్నీ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. సో గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఇందులో అంటే, గివెన్ E = ఎంత ఇచ్చారు మనకి 200 volts. E = 200 volts అండ్ di/dt అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ కదా. సో కరెంట్లో చేంజ్ బై టైమ్. కరెంట్లో చేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది అంటే 5 amperes నుంచి 0 amperesకి మారింది. సో 5 - 0 బై టైం, ఎంత టైంలో 0.1 సెకండ్. సో 5/0.1 అనేది di/dt. జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. E = అవసరం లేదు, అన్ని మాడ్యులస్ పెట్టేసుకుందాము. మాడ్యులస్ ఆఫ్ L × మాడ్యులస్ ఆఫ్ di/dt. ఫార్ములా కంపల్సరీగా రాయాలి, ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మనకి L కావాలి, ఈ వాల్యూ గివెన్. సో 200 = L × di/dt ప్లేస్లో 5/0.1. 0.1 అంటే 1/10. సో ఆన్సర్ ఇది 50 అవుతుంది. సో L = 200/50. 0 న 0 को मार दिया. సో L = 4 హెన్రీ. గుర్తుపెట్టుకోండి, 4 హెన్రీ. సెల్ఫ్ ఇండక్టెన్స్ యూనిట్స్ హెన్రీ. యూనిట్స్ రాయకపోతే 1 మార్క్ కట్ అవుతుంది. 4 కరెక్ట్ ఆన్సర్, బట్ యూనిట్ రాయలేదు, 1 మార్క్ కట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇది టీఎస్లో అడిగిన క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్స్లో. అలా అని ఏపీలో రాదా? వస్తుంది. బికాస్ చెప్పుకున్నాం కదా, మీరు కనుక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఒకసారి చూస్తే, అది కూడా నేను ఒక వీడియో చేశాను. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో ఒక ఇయర్లో ఏపీలో వచ్చిన క్వశ్చన్స్ నెక్స్ట్ ఇయర్ టీఎస్లో కనిపించాయి. ఒక ఇయర్ టీఎస్లో అడిగిన క్వశ్చన్స్ నెక్స్ట్ ఇయర్ ఏపీలో కనిపించాయి. కాబట్టి తెలుగు భాష ఆడా ఉంటుంది, ఈడా ఉంటుంది. ప్రాబ్లం ఏదైనా ఇద్దరు నేర్చుకోవాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్. A pair of adjacent coils has a mutual inductance of 1.5 Henry. If the current in one coil changes from 0 to 20 amperes in 0.5 seconds. మళ్ళీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కరెంటులో చేంజ్ ఉంది, టైం ఉంది. కరెంటులో చేంజ్, టైము ఉంది అంటే ఇది మనకి ఇచ్చినట్లు లెక్క. నెక్స్ట్, వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ఫ్లక్స్ లింకేజ్ విత్ ద అదర్ కాయిల్? ఫ్లక్స్లో చేంజ్ ఎంత? ఇది మనకి అడిగిన క్వశ్చన్. అయితే ఇందులో మ్యూచువల్ ఇండక్టెన్స్ గివెన్. ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్, మనకు అడిగిందేమో మ్యూచువల్ ఇండక్టెన్స్. అయితే మ్యూచువల్ ఇండక్టెన్స్ అయినా సెల్ఫ్ ఇండక్టెన్స్ అయినా ఎల్ ప్లేస్లో ఎమ్ పెడితే అయిపోయింది. సో E = మాడ్యులస్ మాత్రమే రాస్తున్నాను, M × di/dt. E = M × di/dt. కానీ ఇక్కడ మనకి ఫ్లక్స్లో చేంజ్ అడిగారు కాబట్టి ఫ్లక్స్లో చేంజ్ ఎలా వస్తుంది అంటే ఈ ప్లేస్లో
d5/dt రాసుకోండి. బికాస్ అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ E ఈజ్ ఈక్వల్ టు -d5/dt. మైనస్ మనం తీసుకోవట్లేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే తీసుకుందాం. m ఇంటూ di/dt ఇది ఫార్ములా. ఇక్కడ ఏం జరిగింది, dtనే dtకో మార్ దియా. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది చేంజ్ ఇన్ ఫ్లక్స్. క్వశ్చన్లో అడిగింది ఏంటి అంటే ఫైండ్ చేంజ్ ఇన్ ఫ్లక్స్. చేంజ్ ఇన్ ఫ్లక్స్ అంటే d5 ఎంత. సో dt క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి d5 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ di. మ్యూచువల్ ఇండక్టెన్స్ ఎంత ఇచ్చారు మనకి 1.5. ఫ్లక్స్ కరెంట్లో చేంజ్ అంతా 20 నుంచి 0.5కి మారింది. సో m ప్లేస్లో 1.5 ఇంటూ 20 మైనస్ 0.5. ఇదంతా సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ 30 వెబర్. చేంజ్ ఇన్ ఫ్లక్స్, ఫ్లక్స్కి యూనిట్ వెబర్ గుర్తుపెట్టుకోండి, 30 వెబర్ రావాలి. ఈ రెండు ప్రాబ్లమ్స్ చూసుకోండి చాలు, ఇంకేం అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చెప్తాను, తిట్టుకోవద్దు బికాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ. ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఎ కాయిల్ ఆర్ 100. When a current of 5 amperes is flowing through the coil, then magnetic flux is 10⁻⁻6 Weber. Find the self inductance of the coil. Self inductance కావాలి. ఓకే, నంబర్ ఆఫ్ టర్న్స్ కూడా ఉంది కాబట్టి ఫార్ములా నంబర్ ఆఫ్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్లో నంబర్ ఆఫ్ టర్న్స్ ఎంత 100. నెక్స్ట్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంతా 5 ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సింబల్ 5 ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సింబల్ 5. ఫైండ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఆఫ్ ది కాయిల్. సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్. కరెంట్ ఎంత ఇచ్చారు మనకి 5 amperes. I ఈజ్ ఈక్వల్ టు 5 amperes. సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఫార్ములా ఏంటి అంటే n ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఐ. అయిపోయింది, వెరీ సింపుల్. ఎల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ 5/i. n ఎంత 100, ఫ్లక్స్ ఎంతమ్మా 10⁻⁻6 బై కరెంట్ ఎంత 5 amperes. ఇది సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ ఎంత రావాలి అంటే 20 మైక్రో హెన్రీ. యూనిట్స్ రాయడం మర్చిపోకండి, యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. మైక్రో ప్లేస్లో 10⁻⁻6 రాసినా మార్క్ ఇస్తారు, ప్రాబ్లం లేదు. బట్ 10⁻⁻6 మర్చిపోయినా, హెన్రీ మర్చిపోయినా ఆన్సర్ కరెక్ట్, బట్ 1 మార్క్ కట్ అయిపోతుంది. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ప్రీవియస్గా చాలాసార్లు అడిగిన క్వశ్చన్, చాలా సార్లు అడిగిన క్వశ్చన్. సో ఇది లక్కీగా ఇది వచ్చింది అంటే ఈ మాత్రం చేసినందుకు 4 మార్క్స్ వస్తాయి. గివెన్ ఇన్ఫర్మేషన్ 1 మార్క్, ఫార్ములా 1 మార్క్, సబ్స్టిట్యూషన్ 1 మార్క్ అండ్ ఫైనల్ ఆన్సర్ 1 మార్క్. చూడండి, ఈ మాత్రం 4-5 స్టెప్పులు రాసినందుకు 4 మార్క్స్ వచ్చేస్తాయి. సో కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. డెరివేషన్స్ కన్నా ప్రాబ్లమ్స్ బాగా మార్క్స్ సేవ్ చేస్తాయి, టైం సేవ్ చేస్తుంది, ఎనర్జీ సేవ్ చేస్తుంది. కాబట్టి ఆన్సర్తో సహా గుర్తుపెట్టుకుని వెళ్ళొచ్చు. ఐపీఈ ఎగ్జామ్లో వాల్యూస్ మార్చరు, యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ వస్తుంది, అస్సలు మార్చరు. కాబట్టి చెప్పింది చెప్పినట్లు చెప్పిన 4 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలు, సరిపోతుంది. నెక్స్ట్ ఇంకేమైనా అడగాలి అనుకుంటే ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, E ఈజ్ ఈక్వల్ టు BLV అంతే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లెసన్ నుంచి ఈ ఒక్క ఫార్ములా ఎక్స్ట్రాగా నేర్చుకోండి. ఈ అంటే ఏంటి, ఈఎంఎఫ్, బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, టెస్లా యూనిట్స్, ఎల్ లెంత్ మీటర్స్లో ఉండాలి, వి వెలాసిటీ మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. సో ఇవన్నీ నోట్ చేసుకోండి, సరిపోతుంది. అంతే, ఈఎంఐ అయిపోయింది. డాట్ పెట్టేసారా, ఈఎంఐ డాట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నాకెందుకో ఈసారి ప్రాబ్లం కన్నా సైక్లోట్రాన్ క్వశ్చన్ వస్తుంది అనుకుంటున్నాను. బికాజ్ లాస్ట్ టైం సైక్లోట్రాన్ డిలీషన్లో ఉంది, ఈసారి ఇంక్లూడ్ అయింది కాబట్టి సైక్లోట్రాన్ వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఎనీవే, బయోట్ సవర్ట్స్లా ఫస్ట్ క్వశ్చన్ అలాంగ్ విత్ డయాగ్రామ్ గట్టిగా పెడేసేయండి. సూపర్ క్వశ్చన్, 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. స్టేట్ ఎక్స్ప్లెయిన్ ఆంపియర్స్ లా 5 స్టార్ రేటెడ్ క్వశ్చన్. ఇది కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. నెక్స్ట్, ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు అ లాంగ్ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్, 2 స్టార్ రేటెడ్ క్వశ్చన్.
Derive an expression for the magnetic induction at the center of current carrying coil using Biot-Savart's law. 3-star rated question. Next, derive an expression for magnetic induction at a point on axis of current carrying circular coil using Biot-Savart's law. Questions జాగ్రత్తగా చదవాలి. ఇది 5-star rated question. Next, moving on to cyclotron question. Yes, అది మర్చిపోతే ఎలా మనం. What are the basic components of cyclotron? Mention its uses. 5-star rated question. ఈసారి పేపర్లో సైక్లోట్రాన్ ఉంటుంది, మార్క్ చేసి పెట్టుకోండి. ఈసారి సైక్లోట్రాన్ మాక్సిమం ఉంటుంది, ఒకవేళ లేకపోతే నన్ను తిట్టుకోవద్దు. బట్ ఎస్, సైక్లోట్రాన్ చదువుకుని మాత్రం వెళ్ళండి. నేను ఏదైతే నా 6th సెన్స్ కొడుతుంది అంటున్నానో ఒక్కసారి చదివేస్తే ఏమవుతుంది, ఏం కాదు కదా, కొంచెం ఒక 10 minutes ఎక్స్ట్రా చదువుతారు. బట్ ఆ క్వశ్చన్ వస్తుంది అనే ఛాన్సెస్ హైగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఓపిక చేసుకుని చదివేసుకోండి. సైక్లోట్రాన్ క్వశ్చన్లో సైక్లోట్రాన్ డెఫినేషన్ రాయాలి, అలాగే డయాగ్రామ్ కంపల్సరీ. సైక్లోట్రాన్ డయాగ్రామ్ కంపల్సరీ మీకు తెలుగు అకాడమీ బుక్లో కూడా దొరుకుతుంది. ఒకవేళ బుల్లెట్ మెటీరియల్లో లేదు అంటే ప్రాక్టీస్ చేయకుండా వదిలేయద్దు. అందుకే ఈ క్లాస్ వినమని చెప్పేది పూర్తిగా. ఈ క్లాస్లో నేను ఏదైతే సజెషన్స్ ఇచ్చానో తప్పకుండా ఫాలో అవ్వండి, బికాస్ స్పాట్ వాల్యుయేషన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకే, సో మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ మీ ఓపిక చదవాలి. బట్ ఎస్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నుంచి ఒకసారి ప్రాబ్లమ్స్ చూద్దాము. MCMలో నుంచి, బికాస్ క్వశ్చన్ నెంబర్ 15, 16 ఎక్స్పెరిమెంట్స్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. హైయెస్ట్ రేటెడ్ క్వశ్చన్ ఏదైనా ఉంది, చిన్ని క్వశ్చన్ కానీ 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అంటే వెంటనే భయపడిపోవద్దు. ఐపీఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. మీకు ఫస్ట్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ ఉంది కదా 360 bullets, అలాగే ఇవి కూడా పిడేసేయండి, ఏం కాదు. ఏ కరెంట్ ఆఫ్ 10 ampere passes through 2 very long wires held parallel to each other and separated by a distance of 1 meter. What is the force per unit length between them? Highest rated question, చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో క్వశ్చన్లో ఏమడిగారు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేద్దాం. గివెన్ ఇన్ఫర్మేషన్లో 2 వైర్స్లో నుంచి సేమ్ కరెంట్ వెళ్తోంది. 2 వైర్స్ ఉన్నాయి కాబట్టి కరెంట్కి ఏం రాయాలి ఫార్ములా? I1 is equal to I2 is equal to 10 amperes. Both the వైర్స్లో నుంచి సేమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ వెళ్తోంది. నెక్స్ట్, both are separated by 1 meter distance. సో యూజువల్గా సెపరేషన్ ఆర్తో రాస్తాం కదా, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 meter. ఇది ఎస్ఐ యూనిట్లో ఉంది, ఇది కూడా ఎస్ఐ యూనిట్లో ఉంది. క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ బిట్వీన్ దెమ్? ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ బిట్వీన్ దెమ్, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. ఫోర్స్ పర్ యూనిట్ లెంత్, దీనికి ఫార్ములా ఏంటి? F/L is equal to μ0/2π into I1 I2 by R square. అంతే. సో సారీ, ఆర్ స్క్వేర్ లేదు, పొరపాటులో రాసేసుకున్నాం మనం, కులుమ్స్లో అలవాటు అయిపోయి. బట్ ఆర్ స్క్వేర్ ఉండదు, దీనికి ఓన్లీ ఆర్ మాత్రమే ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి. μ0 వాల్యూ ఎంత? μ0 వాల్యూ ఎంత అంటే 4π into 10⁻⁻7/2π ఎలాగూ ఉంది, ఇంటూ I1 I2 ప్లేస్లో 10 into 10/R ప్లేస్లో 1 meter రాస్తారు. సాల్వ్ చేసేయండి, పైకో మారుదియా 2 times. సో 10⁻⁻1 10⁻2 into 10⁻�5, దట్ ఈస్ ద ఆన్సర్. సో 2 into 10⁻⁻5 ఆన్సర్ అయిపోయిందా? నాకు ఫుల్ మార్క్స్ వస్తాయా రావా? ఇక్కడ నాకు 4 out of 4 వస్తాయా రావా అంటే రావు, బికాస్ నేను యూనిట్స్ రాయలేదు. ఖచ్చితంగా యూనిట్స్ రాయాలి. అలా అని యూనిట్స్ న్యూటన్ కాదు, ఫోర్స్ బై లెంత్ ఉంది అంటే యూనిట్ ఏం రాయాలి? న్యూటన్ పర్ మీటర్ రాయాలి. యూనిట్స్ ఏం రాయాలి? న్యూటన్ పర్ మీటర్. గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్. న్యూటన్ పర్ మీటర్ యూనిట్. ఇది చాలా హైలీ రేటెడ్ క్వశ్చన్. అండ్ ఇందులో ఏమైనా కష్టం ఉందా? ఏమీ లేదు కదా, చాలా సింపుల్ క్వశ్చన్. ఫార్ములా అలా గుర్తుపెట్టుకుని అలా సబ్స్టిట్యూట్ చేసేయండి. నేను ఇక్కడ ఎలా చేశానో అలా యాజ్టీస్గా చేసేయండి. ఈ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్, 2 long parallel straight wires A and B carrying currents of 8.0 amperes and 5.0 amperes in the same direction
ఆర్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 సెంటీమీటర్. 4 సెంటీమీటర్ ఏం చేయాలి, ఖచ్చితంగా మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. ఎస్టిమేట్ ద ఫోర్స్ ఆన్ 10 సెంటీమీటర్ సెక్షన్ ఆఫ్ ది వైర్. ఇందులో ఫోర్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఖచ్చితంగా ఫార్ములా ఏమవుతుంది అంటే ఎఫ్ ఒకటే అడిగారు, సో ఎల్ ఇటువైపు వచ్చేస్తుంది. సో μ0/2π I1 I2 r ఇంటూ ఎల్. ఫోర్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఎల్ అటువైపు వెళ్ళిపోతుంది. లెంత్ వాల్యూ ఈజ్ ఆల్సో గివెన్ యాజ్ 10 సెంటీమీటర్. 10 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ యాక్చువల్గా మీరు కన్వర్ట్ చేయకపోయినా ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి. దీని ఆన్సర్ ఎంత రావాలి అంటే దీనికి కూడా ఆన్సర్ 2 × 10⁻⁻5 న్యూటన్. సేమ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఇప్పుడు నేను ప్రాబ్లం చదివాను కదా, నోట్ చేసుకుని సబ్స్టిట్యూట్ చేయండి. దీనికి కూడా ఆన్సర్ ఎంత రావాలి, 2 × 10⁻⁻5. ఓకే, సో ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. F = బిల్ సైన్ తీటా మీద కూడా ఫార్ములా ఉంటాయి, ఒక్కసారి చూసుకోండి. చాలా ఫేమస్ ఫార్ములా F = బిల్ సైన్ తీటా. గుర్తుందా, ఏమైనా తెలుసా ఇది? F ఫోర్స్, B మ్యాగ్నెటిక్ ఫీల్డ్ టెస్లాలో ఉండాలి, ఫోర్స్ న్యూటన్లో ఉండాలి, I కరెంట్ ఆంపియర్స్లో ఉండాలి, L లెంత్ మీటర్స్లో ఉండాలి. సైన్ తీటా వాల్యూ అనేవి మనం డిసైడ్ చేస్తాం. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ on a wire carrying current of 8 amperes making an angle 30 degrees with the direction of magnetic field of 0.15 Tesla. ఇందులో లెంత్ ఎంత అంటే యూనిట్ లెంత్ అన్నారు కాబట్టి లెంత్ 1 మీటర్ అవుతుంది. సో F = బిల్ సైన్ తీటాలో సబ్స్టిట్యూట్ చేసేయండి. ఆన్సర్ 0.6 న్యూటన్ పర్ మీటర్ రావాలి. సేమ్ ఫార్ములాలో ఇంకొక ప్రాబ్లం, 3.0 సెంటీమీటర్ వైర్ క్యారీయింగ్ కరెంట్ ఆఫ్ 10 ఆంపియర్. ఇందులో 3.0 సెంటీమీటర్స్ని మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఈజ్ ప్లేస్డ్ ఇన్సైడ్ అ సోలెనాయిడ్ పర్పెండిక్యులర్ టు ఇట్స్ యాక్సిస్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ సోలెనాయిడ్ ఈజ్ పర్పెండిక్యులర్ అంటే తీటా వాల్యూ ఎంత తీసుకోవాలి, 90 degrees. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0.27 టెస్లా. వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటే ఈ ఫార్ములా వాడాలా ఈ ఫార్ములా వాడాలా అనేది తెలిసిపోతుంది కదా. సో 2 కరెంట్స్ ఉంటే ఈ ఫార్ములా వాడతాం, ఒకటే కరెంట్ ఉంది మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చారు, ఈ ఫార్ములా వాడతారు అంతే. ఎక్కువ ఫార్ములా కూడా మనం నేర్చుకోవట్లేదు, చాలా సింపుల్, 2 కదా ఫార్ములా ఈ లెసన్లో చెప్పాను. సో 2 ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈజీగా చేసేయచ్చు. దీనికి ఆన్సర్ 8.1 × 10⁻⁻2 న్యూటన్స్ రావాలి. దాట్స్ ఇట్, అయిపోయింది. సో 2 మార్క్ క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి 2 మార్క్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను సెపరేట్గా ఒక వీడియో చేశాను కాబట్టి ఈరోజు ఆ 2 మార్క్స్ అన్నీ మళ్ళీ వరుసగా చెప్పుకుంటూ వెళ్తే కష్టం. సో 2 మార్క్ క్వశ్చన్స్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 2 మార్క్స్లో మీకు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వచ్చే రీజియన్ ఏమైనా ఉన్నాయి అంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి ప్రాబ్లం వస్తుంది, అలాగే రే ఆప్టిక్స్ నుంచి ప్రాబ్లమే వస్తుంది. మయోపియా, హైపర్మెట్రోపియా రిలేటెడ్ లేదా ఫోకల్ లెంత్ రిలేటెడ్ రే ఆప్టిక్స్ నుంచి ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. 2 మార్క్స్లో నేను చెప్పేది 2 మార్క్స్లో రే ఆప్టిక్స్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటే 2 మార్క్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం మీరు రాసి పెట్టుకోండి, రేపు లైవ్లో కలిసినప్పుడు నన్ను ఖచ్చితంగా మీ డౌట్స్ అడగండి. ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తానన్నాను కదా, సో ప్రిపరేషన్ స్ట్రాటజీ, హౌ టు ప్రిపేర్ in 1.5 day. How to prepare in 1.5 day. 1.5 డేలో బికాస్ మీకు ఉన్నది 24th ఆఫ్టర్నూన్ అండ్ 25th, 26th ఈజ్ ఆల్సో దే. సో 27th మీ ఎగ్జామ్ కదా. సో మీరేం చేస్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా స్టార్ట్ విత్ 8 మార్క్ క్వశ్చన్స్. స్టార్ట్ ప్రిపరేషన్, స్టార్ట్ విత్ 8 మార్క్ క్వశ్చన్స్. 8 మార్క్ క్వశ్చన్స్ చేసేటప్పుడే ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా చేసేసుకోండి. సెపరేట్గా టైం పెట్టుకోవద్దు, ట్యాగ్ ప్రాబ్లమ్స్ కూడా ఫినిష్ చేసేయండి. ఇవన్నీ కూడా ఒక హాఫ్ డే టైం పెట్టుకోండి. హాఫ్ డే టైంలో 8 మార్క్స్ అండ్ ట్యాగ్ ప్రాబ్లమ్స్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ హాఫ్ డే నెక్స్ట్ దేంతో వెళ్ళాలి అంటే ఖచ్చితంగా 4 మార్క్స్. నెక్స్ట్ ఖచ్చితంగా 4 మార్క్స్తోనే ప్రాక్టీస్ చేయండి. చెప్పాను కదా 4 మార్క్స్ డెరివేషన్స్ కంపల్సరీగా పెన్ను పెట్టి
చూడకుండా మాత్రమే ప్రాక్టీస్ చేయండి. డెరివేషన్స్ చూడకుండా మాత్రమే ప్రాక్టీస్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే రేపు నన్ను లైవ్లో అడగండి. డయాగ్రామ్ ఉన్న వాటికి ఖచ్చితంగా డయాగ్రామ్ కూడా చూడకుండానే ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్ నీట్గా లేబులింగ్తో సహా డ్రా చేయాలి. లేబులింగ్ లేకపోతే డయాగ్రామ్కి మార్క్స్ పడవు. సో రే ఆప్టిక్స్లో, ఎస్పెషల్లీ రే ఆప్టిక్స్లో డయాగ్రామ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. తెలుగు అకాడమీలో డయాగ్రామ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా గీసేయండి డయాగ్రామ్. మార్క్స్ సూపర్గా పడతాయన్నమాట. ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది కదా, అందుకే చెప్పాను చీట్ కోడ్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో చూడండి, చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఆ తర్వాత మాత్రమే లాస్ట్ టైం గో టు 2 మార్క్ క్వశ్చన్స్. ఓకే, లాస్ట్ మాత్రం 2 మార్క్ క్వశ్చన్స్ ఫినిష్ చేయండి. రివిజన్కి టైం పెట్టుకోండి. కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటి అంటే కంపల్సరీగా రివైజ్ చేయాలి. రివిజన్కి టైం పెట్టుకోండి. ఓకే, సో ఇవన్నీ ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే లైవ్లో కలుద్దాం. ప్రెడిక్టర్ పేపర్తో వస్తాను లైవ్లో. సో గెట్ రెడీ ఫర్ దాట్. థ్యాంక్ యూ ఆల్.